వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి మాట్లాడుతూ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ పథకాలు పేద ప్రజలకు వరంలాంటిదని, ప్రతి పేద ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 5458 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో నిరుపేదలను ఆదుకుంటామని అన్నారు. అన్ని గ్రామాలకు వెళ్ళి వచ్చిన మన బోర్డు అందుబాటులో ఉండండి. ఈ మధ్యకాలంలో కొన్ని మాట్లాడుకోవాలి. మనం వాళ్ళ గురించి ఎందుకు, అవి చచ్చిపోయిన పావులు, ఆ పనికిమాలిన సన్యాసులు, వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదని మనం టైం వేస్ట్ అయితే అనుకుంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో మళ్ళీ రోడ్ల మీదకి వస్తున్నారు. ఒకడు పోయి గుట్టల కాడ ఫోటోలు దిగుతాడు, ఒకడు పోయి మోరీల కాడ ఫోటోలు దిగుతాడు, ఒకడు పోయి డ్రైన్ల కాడ ఫోటోలు దిగుతారు. వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టి ఇంటికి పంపించిన వాళ్ళని, వాడు వస్తే పొడిసేది లేదు, ఏం చేసేది లేదు, అక్కడికి వెళ్ళి పూలు చల్లుతారు సిగ్గు శరం లేకుండా. ఎందుకంటే ఆ మినీ లిఫ్ట్లు కానీ మిగతా కార్యక్రమాలు కానీ మొత్తం రైతులు చేసుకున్న డబ్బులంతా దొబ్బి మీరు అందరూ కలిసి మనందరికి ఏం చేసినది లాస్ట్కి ఒకసారి మళ్ళా కానీ ఈ టైంలోనే గెలిపిస్తే మన ఇంటి ముందున్న వాక్యాలు కూడా ఖర్చు చేస్తున్నాయి. అందుకే ఇంటికి పంపించినాం. అట్లాంటి వాడు మళ్ళీ ఇప్పుడు ఊళ్ళ మీద వాడు తిరుగుతున్నారు. వాళ్ళ కోసం ఒక కథ చెప్పాలి మనం. ఒక రాజుగారి కథ ఉండే, వనపర్తిలో ఒక రాజుగారు ఉండేనట అప్పుడు మనం ఉండక ముందు. సో వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉండేనట. ఆ కుక్క చచ్చిపోయిందంట అనుకోకుండా, ఆరోగ్యం బాగాలేక. మనోళ్ళందరూ ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దవంచులు, మీరు ఇక్కడ ఉన్న మా పత్రికా విలేకరులు అందరూ అక్కడ ఆ కుక్కను చూసి ఇక ఓలేవాళ్ళు. ఆ కుక్కను చూసినప్పుడు రాజు నన్ను చూస్తున్నాడా లేదని వాళ్ళందరూ తొంగి చూస్తున్నట్టు రాజు దగ్గర. ఏమని, ఆ కుక్కను చచ్చిపోతే చూడడానికి వీళ్ళందరూ ఎందుకు పోతారు పనిసి పెట్టి, ఆ రాజు నన్ను చూస్తున్నాడా లేదని కుక్కను చూడకుండా రాజు దిక్కు చూస్తున్నారంట. అట్లాంటి పనికి వాళ్ళ రాజవుడు ఇప్పుడు ఓడిపోయిండు. వాళ్ళు ఎమ్మడున్నా అది ఎవ్వరు చూడకుండా అవన్నీ జీర్ణించుకోలేక ఇళ్ళకెళ్ళి తిరుగుతున్నారు. అవి మనం దృష్టిలో పెట్టుకోవాలి. దాని తర్వాత వనపర్తికి సంబంధించి చాలా డెవలప్మెంట్ చేసుకున్నాం. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్లు, మనల్ని అందరూ చెప్పినట్లు